శుకుడు మరి జనకుడిని అడిగినప్పుడు జనకుడు చెప్తాడనమాట ఏంటంటే, సో మనకు చాలా కోరికలు ఉంటాయి. మంచి భోజనం చేయాలని, ఓకే, ఇంకా మంచి పక్క మీద పడుకోవాలని, పిల్లలు కావాలని, ఇంకే రకరకాల వందలాది లక్షలాది కోరికలు ఉంటాయి మనిషి జీవితంలో. అవి సన్యాసం పుచ్చుకుంటే మాత్రం ఏం చేయగలుగుతారు? కాబట్టి ఇంద్రియాల్ని జయించలేని వాడు కామాన్ని జయించలేడు అని చెప్పారన్నమాట. ఫార్ములా ఏంటంటే, కామాన్ని క్రమక్రమంగానే జయించాలి మనము అని చెప్తూ ఇంకా నెక్స్ట్ పాయింట్స్. సద్బుద్ధిని సంతరించుకున్న వాడికి, శాంతుడుగా ఉన్నవాడి, శాంతముతో ఉన్నవాడికి, తనను తాను అదుపులో ఉంచుకున్న వాడికి, లాభ నష్టాలు సమంగా భావించిన వాడికి, అందరినీ ఒకేలాగా చూస్తున్న వాడికి, ఓకే, దుఃఖాన్ని చెంతకు రానియకుండా ఉన్నవాడికి, ఆత్మజ్ఞానంతో తృప్తి పడిన వాడికి, గృహస్థమాశ్రమాల్లో కూడా ముక్తి లభిస్తుంది అని చెప్పారనమాట. ఓకే, సో అయితే లాభ నష్టాన్ని సమంగా భావించాలి అంటే లోపల భావిస్తాం, బయట మళ్ళీ ఎలా ఉండాలో అలా ఉంటాం. అందరినీ ఒకేలాగా చూసేవాడు అంటే ఎవరు? బయట ఒక్కొక్కసారి ఎవరిని ఏ విధంగా చూడాలో అలానే చూస్తుంటారు, కానీ లోపల మాత్రం అందరిలో ఉన్న భగవంతుడి ఆ క్లారిటీ ఉంటుంది అన్నమాట. బయట సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇలా నేను నటిస్తున్నాను, ఇక్కడ చూడాల్సిన అవసరం వస్తుంది. అలా పనివాడిగా మాట్లాడుతున్నాను, యజమాని నాకన్నా బాస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, కానీ లోపల మాత్రం ఆ బ్రహ్మభావనతో ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేసిన, ఎలా మాట్లాడిన, రకరకాలుగా ఏ విధంగా ఉన్నా కానీ లోపల మాత్రం ఆ గాడ్ స్టేట్ ని మనం తక్కువ చేసుకోము. ప్రతి ఒక్కరిలో భగవంతునే చూస్తూ, ప్రతి ఒక్కరితో ఆ ఆనంద స్వరూపంగానే చూస్తూ ఆనందంగానే ఉంటాం అన్నమాట లోపల. బయట సిచ్యువేషన్ తగ్గట్టు ఎదుటి వాళ్ళు కోపడితే మనము కోపడినట్టుగా, మనకు కోపం వచ్చినట్టుగా మనము బాధపడినట్టుగా యాక్షన్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా? కానీ లోపల మనం ఎవరము? మనం ఆనంద స్వరూపంలో ఉన్న క్లారిటీ ఉంటాం అనమాట. సుఖానికైనా దుఃఖానికైనా మనసే అసలు కారణం. అయితే మనసు ఎంత శుచిగా ఉంటే బ్రతుకు అంత శుచిగా ఉంటుంది. మనసుకున్న మైల వదుల్చుకోకుండా ఎన్ని తీర్థాల్లో మునిగినా, ఎన్ని పళ్ళు తోముకున్నా ఏంటి లాభం అని అడుగుతారన్నమాట జనకుడు. మనసు శాంతి స్థితికి వస్తే అన్ని బంధాలు వాటికవే పుట్టుక్కున తెగిపోతాయి అని ఫార్ములా చెప్పారన్నమాట.